చిత్తూరు జిల్లా సోమల మండలంలో ఏనుగుల దాడులతో రైతుల పంటలకు అపార నష్టాలు పెరిగి సాగు ఖర్చులతో పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకి చెరువులు, కుంటలకు జలకళ్ళు సంతరించుకున్నాయి. రైతులు వరి సాగుకు ఆసక్తి చూపడం లేదు. సాగు పెట్టుబడులు భారీగా పెరగడం, ట్రాక్టర్లతో దున్నకాలకు గంటకు 1000 నుండి కూలి 500లకు మించడంతో సామాన్య రైతులు సేద్యం చేయలేకపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసినా ఏనుగులు, అడుపందులు, దుప్పులు, నెమళ్ళు పంటలు ధ్వంసం చేస్తున్నాయని వారు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని అన్నమ్మగారిపల్లి, చిన్నఉప్పరపల్లి, పేటూరు, ఆవులపల్లి, పెద్దవరపల్లి పంచాయతీల్లోని గ్రామాల్లో నెలల తరబడి ఏనుగులు తిష్టవేసి పంటలను ధ్వంసం చేయడం, వరి కోతల సమయంలో పంటలను తొక్కి నష్టపరుస్తున్నాయని వారు తీవ్రంగా వాపోతున్నారు. వరి, మామిడి సీజన్లలో ఆవులపల్లి పంచాయతీలో కోనమూల, వంగసాని, చెరువుమూల, పేటూరు పంచాయతీల్లో కనికల చెరువులు ఏనుగులకు ఆవాసంగా మారాయి. మామిడి, టమోటా తోటల్లో చెట్లను, పండ్లను, టమాటా పండ్లను తొక్కివేయడంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. లక్షలు ఖర్చు పెట్టి సాగు చేసిన టమాటాలకు ఊతంగా నాటిన కర్రలను ధ్వంసం చేయడంతో రైతులు తీవ్రంగా కష్ట నష్టాలు పాలవుతున్నారు. ఈ క్రమంలోనే పొలాలు బీళ్లుగా మారుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల దాడుల్లో పంటలు కోల్పోతున్న రైతులు ఫోటోలు తీసి పంట నష్టాలను అటవీ అధికారులకు, విఆర్ఓ, ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖ అధికారులకు అందజేసినా నామమాత్ర పరిహారమే మంజూరు చేయడం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఏనుగుల దాడులు జరుగుతున్నాయని అప్పటి రాష్ట్ర ఫారెస్ట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి, అటవీ శాఖ జిల్లా అధికారులు సోమల మండలంలోని రాంపల్లి, కొత్తూరు, ఎగువ కొత్తూరు, ఇర్లపల్లిలో ఏనుగుల సంచార స్థలాలను పరిశీలించారు. నష్టపరిహారం పెంచడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే నష్టపరిహారం యథావిధిగా నామమాత్రంగానే మొక్కుబడిగా ఇస్తున్నారని రైతులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.